ఈ నెల 27 తారీఖు ఆదివారం రోజు కేసీఆర్ గారు తలపెట్టినటువంటి సభ చెలో వరంగల్ ఎలకుర్తి సభకు ప్రతి పట్టణం నుంచి ప్రతి గ్రామం నుంచి తండాలు గుడాలు లక్షలాదిగా తరలి వెళ్ళి కేసీఆర్ గారి సభ విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యువకులు కానీ మేధావులు కానీ అమ్మలు కానీ అక్కలు కానీ ఈ రేవంత్ రెడ్డి అరాచక పాలనను ఎండగట్టాలంటే ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరూ కేసీఆర్ సభకు తరలి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రెండు విషయాలు, ఈ రేవంత్ రెడ్డి వచ్చిన 90 రోజులకే నేను అన్ని హామీలు ఇస్తానన్నాడు. 420 హామీలు ఇచ్చిండు. ఏ ఒక్క హామీ కూడా మనకు నెరవేర్చలేదు. కాబట్టి మనం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి. మనకు రైతులకు ఆనాడు కేసీఆర్ గారు ఎకరకు 10,000 పండుకుంటే మనకు కరెక్ట్ పంట టైంలో వచ్చేది. ఇప్పుడు ఆ పైసలు పడతలేవు. ఈ రేవంత్ రెడ్డి ఇస్తలేడు. కాబట్టి మనం కేసీఆర్ సభకు వెళ్ళాలి. అట్లాగే రైతు బీమా కరెక్ట్ ఇవ్వట్లేదు. అందుకు కేసీఆర్ సభకు వెళ్ళాలి. ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తానన్నాడు. కట్టినందుకు మనం కేసీఆర్ సభకు వెళ్ళాలి. గురుకుల పాఠశాలలు అనాకృతంగా అన్యాయంగా ఏం ఫుడ్ బాగాలేక ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు. అది బాగలేవు కాబట్టినే మనం కేసీఆర్ సభకు వెళ్ళాలి. అట్లాగే తులం బంగారం ఇస్తానన్నాడు మహిళలకు. వారికి బంగారం ఇవ్వనందుకు మనం కేసీఆర్ సభకు మహిళలు పెద్ద ఎత్తున వెళ్ళాలి. అట్లాగే మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తానన్నాడు. అవి ఇవ్వనందుకు మనం కేసీఆర్ సభకు వెళ్ళాలి. ఇవన్నీ ఎన్నో హామీలు ఉన్నాయి. 420 హామీలు ఎవరికి సక్కలేదు. సగం సగం ఇస్తున్నాడు. ఏదో నేను ఇచ్చినా అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎండగట్టాలంటే ప్రతి ఒక్కరం ప్రతి పల్లె నుంచి ప్రతి గూడెం నుంచి ప్రతి తండా నుంచి పెద్ద ఎత్తున వెళ్ళి కేసీఆర్ సభని విజయవంతం చేసి ఈ కాంగ్రెస్ అరాచక గవర్నమెంట్ని మనం చెంపపెట్టుగా మనం చెల్లుమనిపియాలని ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ పెద్ద ఎత్తున వెళ్ళాలి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే దిన గండంగా ఉంది. వాళ్ళకు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళకు లక్షల రూపాయలు చేతిలో నిలబడేది. ఇప్పుడు ఏ ఒక్కరికి రూపాయి లేక ఉన్న బంగారాలలో ముత్తూట్ ఫైనాన్స్లలో బ్యాంకులలో కుదబెట్టుకొని హైదరాబాద్లో ఉండేటోళ్ళు రెంట్లు కట్టుకొని వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే నాకు తెలుసు. ఒక ఛాయ్ బండి పెట్టుకునేటోళ్ళకు మంచి సంపాదన ఉండి ఇప్పుడు ఆ ఛాయ్ తాగే పరిస్థితులు చిన్న వ్యాపారాలన్నీ దివాలా తీసినాయి. ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ప్రతి చిన్న వాళ్ళందరూ పెద్ద ఎత్తున కేసీఆర్ సభకు వచ్చి విజయవంతం చేయాలని, మళ్ళీ కేసీఆర్ మనకు తెలంగాణలో సీఎం చేసుకోవాలని ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క అన్నలకు అక్కలకు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క